లో కొంత వైఫల్యం చెందుతున్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఇబ్రహీంపట్నం దాదాపుగా 3 గంటలు ఇబ్రహీంపట్నం రింగు వద్ద నుంచి కూడా కార్యకర్తలు ర్యాలీగా జోగి రమేష్ నివాసం వద్దకు వెళ్ళినప్పుడు కూడా పోలీసులు ఏమాత్రం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జోగి రమేష్ నివాసంపై కూడా మూకుమ్మడికి దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజేష్ వెళ్ళారా, లేకపోతే ఆ కార్యకర్తలందరూ బయట నిలబడే బయట నించోనే ఆ పెట్రోల్ బాటిల్కి ఆ ఫైర్ అంటించి ఆ పైకి విసిరేసినట్టుగా తెలుస్తోందా? అంటే పెట్రోల్ బాటిల్స్ కి సంబంధించి కూడా బాటిల్స్ ని విసిరివేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వెంటనే అగ్గిపుల్లలు దాంట్లో విసిరివేసినట్లు కూడా తెలుస్తా ఉంది. కొన్ని చోట్ల పెట్రోల్ బాటిల్స్ ని కొన్నిసార్లు ఇచ్చారు, మరికొన్ని సందర్భంలో కూడా పెట్రోల్ బాటిల్ విసిరేసిన తర్వాత వెంటనే అగ్గిపుల్లలు విసిరేసినట్లు, కొన్ని చోట్ల గిఫ్టీలు అంటే ఏదైతే కొన్ని కర్రలకి పెట్రోల్ అంటించి అగ్గిపుల్ల మంట రాజేసి విసిరేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే పైన జోగి రమేష్ నివాసానికి సంబంధించి 2వ ఫ్లోర్ లో 3వ ఫ్లోర్ లో కూడా మంటలు వ్యాపించాయి. అయితే ప్రస్తుతానికైతే మంటలు పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు పోలీసులు అలాగే అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతం కొంత అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజేష్. కానీ ఇటు పోలీసులు కావచ్చు, అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా అక్కడికి భారీగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ కొనసాగుతా ఉంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇంట్లో జోగి రమేష్ గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఎవరు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 3వ ఫ్లోర్ లో మాత్రం భారీ స్థాయిలో కూడా మంటలు అయితే ఎగిసిపడతా ఉన్నాయి రాజేష్. శివ, ఇప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవరు లేరని చెప్తున్నారు. అంటే ఎటు వెళ్ళారని తెలుసా ఏమన్నా? అంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని తెలుసా? అంటే ఇప్పుడు దాడి చేసినటువంటి కార్యకర్తలకి వాళ్ళు ఇంట్లో లేరని తెలుసుకునే ఈ ఒక ఫైర్ అటాక్ చేశారా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు జోగి రమేష్ కుటుంబం అక్కడ ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ, అలాగే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ని విమర్శలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఆయన చేసిన వ్యాఖ్యలకి వెంటనే బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలనేది టీడీపీ నేతలు, టీడీపీ శ్రేణుల డిమాండ్ గా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి వారి ప్రధానమైన డిమాండ్ కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు జోగి రమేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులు ఒక శుభకార్యం నిమిత్తం కూడా బయటికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అయితే జోగి రమేష్ అక్కడ లేరు అని చెప్పి టీడీపీ నేతలు వెళ్ళారా, లేకపోతే ఉంటే ఆయనతో క్షమాపణ చెప్పించాలని చెప్పి వెళ్ళారా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే జోగి రమేష్ నివాసం వద్ద అయితే మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు తీసుకుంది. దాదాపుగా గంట సేపటి నుంచి కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే కొంతవరకు మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు 2 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మంటలార్పే ప్రయత్నాన్ని పోలీసు అధికారులు కూడా చేస్తున్నట్లు తెలుస్తా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. సో జోగి రమేష్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసం పైన టీడీపీ శ్రేణులు ఒక ఫైర్ అటాక్ దిగాయి. పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. సో నిప్పంటించిన పెట్రోల్ బాటిల్ విసిరేయడంతో లోపల మనం చూస్తున్నాం అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి. సో ఆ మంటలు మరికొంత కూడా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. వెంటనే 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసినట్టుగా కూడా తెలుస్తుంది. దట్టంగా పొగలు అలుముకున్నాయి. నల్లగా మనం చూడొచ్చు, దట్టమైనటువంటి నల్లటి పొగలు వస్తున్నాయి. అక్కడ మంట ఎగిసి పడుతున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది. అలాగే లెఫ్ట్ సైడ్ బాక్స్లో నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్కడ దాడి చేశారు. దాడిలో భాగంగా నిన్న అంబటి ఇంటిపై దాడి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. సో నిన్న అంబటి ఇంటిపైన దాడి విజువల్స్, అలాగే ఇవాళ జోగి రమేష్ ఇంటిపైన దాడి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడ లేరు కాబట్టి సరిపోయింది. అంటే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరు లేరు కాబట్టి కొంత అపాయం తప్పినట్టుగా చెప్పొచ్చు. సో అదే సమయంలో కనుక ఎవరైనా మనుషులు ఉండి ఉంటే, అది జోగి రమేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా మనుషులు ఉండి ఉంటే ఆ బాటిల్, ఆ మంటలు వాళ్ళపైన ఎగిసిపడితే చాలా దారుణం జరిగేటువంటి పరిస్థితి ఉండేది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి చాలా అనుచితంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ
నిన్న టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు. సో ఆ విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. అలాగే రైట్ సైడ్ బాక్స్లో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సిచ్యువేషన్, జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన అటాక్ చేశారు. పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. దీంతో అక్కడ ఒక ఫ్లోర్లో మనకు మంటలు భారీగా ఎగిసిపడుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు శ్రేణులు భారీగా చేరుకొని మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్ అంటూ. జోగి రమేష్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ఫైర్ అటాక్కు దిగారు. పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. దీంతో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సో మంటలు ఇప్పుడు అదుపు చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇక్కడ పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు. ఇంకా ఎవరు రాకుండా అక్కడ బందోబస్తు కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. సో జోగి రమేష్ కానీ జోగి రమేష్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మంటలు అయితే చాలాసేపు వరకు ఎగిసిపడ్డాయి. తర్వాత మంటలు కొంతవరకు లోపల కూడా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. సో దట్టంగా పొగలు నల్లగా అలుముకున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటల్ని అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎవరు రాకుండా వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రాకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపైన పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఒక కార్యకర్త బాటిల్ పైకి విసిరేస్తుండగా ఆ బాటిల్ వెళ్ళి పైన పడినటువంటి విజువల్స్ కూడా మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. రౌండ్ బాక్స్లో, రౌండ్ సర్కిల్లో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఒక టీడీపీ కార్యకర్త ఆ బాటిల్ని లోపలికి పైకి విసిరేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ రాళ్ల దాడి కూడా చేశారు. గేటు పైన రాళ్ళు విసిరేస్తున్నారు, ఇంటిపైన రాళ్ళు విసిరేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడ్డారు టీడీపీ శ్రేణులు. ఆ గేట్లకి ఆ రాళ్ళు కావచ్చు, కర్రలు కావచ్చు విసిరేస్తున్నారు. సో ఏకంగా పెట్రోల్ బాటిల్ విసిరేసి మరీ నిప్పంటి